అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. అప్పటి వరకు అక్కడ డప్పుల మోతలున్నాయి. గణపతి బప్ప మోరియా అనే భక్తి నినాదాలతో ఆ వీధులు మారుమోగిపోయాయి. కానీ ఆనందంగా రావాల్సిన ఆ గణేష విగ్రహం క్షణాల వ్యవధిలో 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంటుందని, పండగ పూట ఆ కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతుందని ఎవరూ ఊహించి ఉండరు. 22 అడుగుల భారీ గణేష విగ్రహం కూలి 2 మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా విషాద ఛాయలను నింపింది. విగ్రహం కింద పడిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగే 10 రోజుల మహాపండగ గణేశోత్సవానికి ముంబై నగరం ముస్తాబవుతున్న తరుణం అది. భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆగమనోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. సౌత్ ముంబైలోని బలరాం మర్చెంట్ రోడ్డు, కబూతర్ ఖానా సమీపంలోని జై అంబే చౌక్ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉంది. భూలేశ్వరాచా రాజా విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పండగల తీసుకువస్తున్నటువంటి ఆ ఊరేగింపులో పండగ కళ ఉట్టిపడుతోంది. భక్తుల ముఖాలలో చిరునవ్వులు, చేతులెత్తి నమస్కరిస్తున్న వందలాది మంది జనసందోహం. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రద్దీ వీధి వైపు చూడండి. ఆనందంగా సాగుతున్నటువంటి ఆ ఊరేగింపులో అకస్మాత్తుగా ఒక పెను ప్రమాదం ముంచుకు వచ్చింది. విగ్రహాన్ని మోసుకు వెళుతున్న ఆ భారీ స్ట్రక్చర్ జనాల బరువును, బ్యాలెన్స్ను తట్టుకోలేక ఒక్కసారిగా పక్కకు ఒరిగి కింద పడిపోయింది. ఆ క్షణంలో అక్కడ ఒక్కసారిగా పెను గందరగోళం చెలరేగింది. భయంతో పరుగులు తీస్తున్న జనాల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరెళ్ళిపోయింది. క్షణాల వ్యవధిలోనే ఆనందంగా ఉండవలసిన చోట విషాదంగా మారిపోయింది. సమాచారం అందినటువంటి వెంటనే ముంబై ఫైర్ సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్సులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 33 ఏళ్ల సంకేత్ నెవ్షే, 30 ఏళ్ల బ్రిజేష్ హేమంత్ జోషి అనే 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. పండుగ సంబరాలు జరగవలసిన చోట ఇలాంటి ప్రాణనష్టం జరగడం అత్యంత వేదన కలిగిస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇలాంటి మతపరమైన ఊరేగింపులలో నిర్వాహకులు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరొకసారి కళ్ళకు కట్టింది. దేవుడిని నమ్ముకొని ఊరేగింపుకు వస్తే తిరిగిరాని లోకాలకు వెళ్ళిన ఆ యువకుల కుటుంబాల బాధ వర్ణాతీతంగా మారింది.